ఏ వంట చేయలే ఏం చేయలే ఎట్టిపోయాడు అన్నా అరే ఆడున్నావేందన్నా దూకేసినారా అమ్మా చెప్పరా నేను ఒకటి అడగాలనే ఏంద్ర పొద్దుగాల అడిగేది ఇనే నిన్న మన సెంటర్కి ఒక పిల్లొచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ కామన్నా 15,000 అడిగిందే ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం 15,000 అయినా ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు పొమ్మను ఆయన నువ్వేడికెళ్ళి తెస్తావు ఒక 4 నెలలు నీకు పైసలు ఇలేనే ఏమంటావు పనులు వీకే చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావానే జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు 10,000 ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000 ఆరా ఏం వద్దు సప్పుడే కూసో అమ్మా ఏందే సరేది లాస్ట్ మాట 10,000 ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పొమ్మను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్నా 20 ఎకరాలన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మూర్ అరే అన్నా మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంటే అన్న 10,000 కూడా ఎక్కువే ఎవర్రా వాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు పైసలున్న వాళ్ళే మంచిదేంది కమిట్ కాలే అదే అన్న పైసలు కమిట్ కాలే కదా అంటున్నా అన్నొస్తున్నాడు బాయ్ 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 ఈయనేంటన్నా ఈయనే ఉంటుండు ఆడనొచ్చి జాయిన్ కమ్మను అట్లా రోడ్లు వెంబడి కలవద్దను దొరికితే సాగొడతాను మనకెందుకన్నా ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని ఎవనుకుంటదిరా లవ్ అయిపోతుంది లవ్వా వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు ఎంతైతే అంత హెల్ప్ చేద్దాంరా లవ్ అవుతుందిరా ఏం చేస్తాం అవుతుందన్నా ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది రే మౌని వచ్చి కలమ్మన్ ఆమె ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఇదిగో భయ్యా ప్లీజ్ $15,000 ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆర్మూరే అవునా మీ పొలంలో మా అయ్య పని చేసేటోడు అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినావు అబ్బా ఎవరికి చెప్పావు కదా డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం తీయండి డాన్స్లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్లో టచ్ చేస్తాం కదా నాకు ఇష్టం ఉండదు 2 feet డిస్టెన్స్ ఉండాలి సరే ఓకే థ్యాంక్స్ ఏ మౌని ఏందది చూసుకొని నా ఫస్ట్ జీతం మస్త్ చేస్తా పని మస్త్ చేస్తా చూస్తుండు కాల్ చేయవే బలిగాడికి ఏడున్నాడో ఏ సన్నీ ఒక ఫోటో తీరా
మౌని హాయ్. హాయ్. రేవంత్ అటు. ఏ మౌని ఏంది ఇగో తీసుకో. ఏంది ఇది? వద్దు వద్దు ఏ ఉంచు, ఇడ రేట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరూ ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాం పా. అరే దీరు దా. Monida, come first. Let's go. Guys, fifth floor. హే రేవంత్ నా బాస్. Hi. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakarani for the greatest dancing job! And for your boss! Sorry. Partner! Yeah! Cheers! Hey, let's dance. Hey, pada. Let's go. సరే నాడు. Come on. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. ఆ? సరే అన్న మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన. ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి ఈ కన్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీగా ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మౌనీ లేకుండా పెడతావా? అదే మౌనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్? మౌనీ ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళ చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. ఏంది బా, ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? పొంగలేరా? కమాన్. అన్నా, కొత్త సెంటర్ బ్రోకర్. బ్రేక్ మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అన్న ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చెయ్యి చేపిరా. come on, ఆమె boys. ఎప్పటికుంటుందా ఏంది? హాయ్. ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందనా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ ఆయన, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూమా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు. సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. ఏందే గంగవా? ఏమిరా ఎర్ర
మంచిదేనా? ఇగో అట్లున్నానే, నువ్వు ఎట్లున్నావు వేసినావు? అరే పట్నం పోయి బాగా హుషారైనవరా? మా అమ్మేదే. మీ అమ్మ స్కూల్లో పిల్లలు కలెక్టర్ సరే సరే ఇగో మళ్ళీ వస్తా. నీళ్ళలో అయిపోరా? అమ్మా అమ్మా ఆ? పాయిగా. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఇప్పుడే వచ్చినా నేను. అరే నాకు స్టాక్ వస్తుందిరా, వచ్చినాక ఆయమ్మ తీసుకుంటుందే, నువ్వు దా దా. అరే బ్యాగ్ అదే నువ్వు నడు 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 నడు. ఏంద్ర నువ్వు ఏంద్ర సప్పుడు చెయ్యవు? మా ఆ, మన దగ్గర అమ్మేద్దామే. ఏంది? అమ్మా ఏంది అమ్మా బైక్ ఎక్కు మా. నేను రాను. మా మా సరే చెప్పేది నువ్వు నేను. నువ్వు మా పొలం అమ్మని. పొలం అమ్ముతావురా? అమ్మా అమ్మా ఉన్న దగ్గర అమ్ముతావురా? ఆ? కొట్టకే. చెప్పరా? ఆపే. చెప్పు. అమ్మా పోరా. అమ్మా బైక్ ఎక్కే. నేను ఎక్కడ నీ బండి పో. అమ్మా అమ్మా ఏడికి పోతున్నావే? పోరా. అమ్మా బైక్ ఎక్కే. రేయ్, పోరా. ఏ ఇన్నో కదా మా. అమ్మా మా ఆపు. ఏ మామా ఎట్లున్నావు? రా. అరే హాయ్ రా. మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే. నీకు చికెనానికి వచ్చిన ఈ మొక్కానికి చికెన్ ఎందుకే? ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంది పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఏమి చెప్పు. ఊర్లోకి. ఎక్కడ కట్టం చేసి అది పొలం ఏం పెద్దమ్మా? ఏమి మన్నా ఇన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుకుంటూ వచ్చినావా? ఏ మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అన్నదా కూసు. అరే మన పొలం సంగతి చెప్పిండ్రా పంచాయతీలా. నేను నరసింహ మనిషి ఫోన్ చేసి చెప్పిండు, మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. అక్క అరే మా నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా అక్క బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. అక్క అమ్మా అక్క వచ్చింది. ఎన్ని రోజులైందే నేను చూసి. మౌని మా ఎట్లున్నవే? మంచిగున్నా. ఆ బట్టలు ఏందా జుట్టేంది? ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. అక్క నాకేం తెచ్చినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది. ఇగో చూడు. ఏందా ఇది? చీర నీకే. ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడబెట్టేకో. నువ్వు కూసు, దోశ తిందు. పల్లి చట్నీ చేయలే? చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని, బాబాయ్ యాడ్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్ చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళెవర్రా? కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? 0 అవుతాం. 0 కల వచ్చినాం, 0కే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే, నా మాటిని. ఆ? ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. సరే నీ ఇష్టం. అరే మన పొలం 12 లక్షలు పలుకుతుందిరా. 2 రోజులు ఇచ్చేయన్నా. అయిపోతా. జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాచుకోడికి వచ్చిండు. ఏమ్రా దాసుగాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. ఆ? సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది
ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. హ. ఆ, ఎంతుందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? ఆ? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. ఉంటుంది సార్. ఆగరా. ఏమ్రా నోర్లేస్తుంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే అద్దెకరా. నన్ను కాదని ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు. అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు అభారాలు ఏమర్థమైతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా. ఆడు అన్పతుకు ఎరా చక్కగా రా నువ్వు ఫస్ట్. ఏరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏ బే నువ్వు ఫస్ట్ బ్యాట్ ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ. ఏరా రే ఏం చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశ్వర బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా? కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ? రమ్య. అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే, అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నేను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్ గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా. ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మనవాడు ఆయన ఇంట్లో బొగ్గులా. లోపల పో. అమ్మ లోపల ఉంది పోయే. పైసలు ఎట్లారా? నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో, చెప్తా కదా. ఈ పిల్లవాళ్ళరా మెల్లగానే. ఈ పిల్లవాళ్ళరా నీ అవ్వను నడు. నువ్వు ముందు లోపల పోయే. ఏమో, లోపల పో. నీ కథ నీ ఏందో, కాలు నీ మొక్తా పిల్ల పోయే. ఏందో, నీ సంగతి అమ్మ ఉంది ఏందో. పో. మావా పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు, అడ్జస్ట్ అయితలే. పొలం పెట్టకుంటే కాదు. పిల్ల ఎవరే? నువ్వుకో, నేను చెప్తాను. ఇగో జరాగు జరాగు తీసుకో. తీసుకో తిను. అమ్మ బాగా చేస్తుంది. అలా తిను తిను.